జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు కొరుకపల్లి నాగేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను ఆర్థికంగా బలమైన వారికి కేటాయించాలని తీవ్రంగా విమర్శిస్తూ ఖండించారు. నిజమైన అర్హత కలిగిన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రయోజనం చేకూర్చే విధంగా వాటిని కేటాయించడం అన్యాయమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. అర్హులైన నిరుపేదలకు తక్షణమే ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో న్యాయం చేయాలి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో భారత్ మాతా కీ భారత్ మాతా కీ నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి న్యాయం చేయాలి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో న్యాయం చేయాలి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వర్ధిల్లాలి న్యాయం చేయాలి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో. నా పేరు మారపల్లి రవి, మరి తమ్మడపల్లికి నేను బీజేపీ మండల అధికార ప్రతినిధి. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా మండల ఆఫీసు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో అర్హులైన పేదవారికి ఇండ్లు ఇవ్వకుండా అనర్హత కలిగిన వారికి ఇండ్లు ఇవ్వడంలో మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఎందుకు జరుగుతున్నది అని ప్రశ్నిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీహరి గారు కానీ పార్టీ వాళ్ళ శ్రేణులు కానీ లీడర్లు కానీ ఇది ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయితేనే నీకు ఇల్లు ఇస్తాను, లేదు అంటే ఇల్లు ఇవ్వను, ఎవరితో చెప్పుకుంటావో చెప్పు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి పేదవారిని నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే బీజేపీ పార్టీ తరఫున మాది కూడా ఇంత భాగం ఉంది. మేము మా బీజేపీ పార్టీకే ఇల్లు ఇవ్వాలనడం లేదు, అందరూ అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వమని మేము అడుగుతున్నాము. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన పేదవారికి ఇల్లు అని పక్షాన మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. మా బీజేపీ పార్టీ సత్తా ఏందో చూపెట్టడానికి ముందుకొస్తున్నాము. ఇక నుండి కాసుకోండి, జాగ్రత్త. దయచేసి కాంగ్రెస్ మిత్రులారా, దయచేసి పేదవారికి ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మన ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జాగలేదు, ఏం లేదు. ఇల్లు ఆయన కమిటీ మెంబర్ని అడిగితే నీకు కట్టే అర్హత ఉందా, నీకు కట్టే సొమ్మత ఉన్నదా అని అడుగుతుండ్రు. కట్టే సొమ్మత లేక మీ అబ్బాయిని తెచ్చుకొని ఉంటామన్నా కూడా అప్పుల వాళ్ళని ఇంటికి ఎగేసి తోలుతాలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న ఇల్లు కట్టుకునేందుకు అని అంటారు. కానీ లిస్ట్ మాత్రం పేర్లో ఇవ్వటం లేదు. ఏమన్నంటే నీకు కట్టే సోమత లేదు అంటారు. సోమత ఉన్న వాళ్ళకి ఇస్తుండ్రా ఇందిరమ్మ ఇల్లు, సోమత లేని వాళ్ళకి ఇస్తుండ్రా, అదొకటి మాత్రం అర్థం కావట్లేదు. మాది కూనూరు గ్రామం నుండి మాట్లాడుతున్నా. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదలపై అడిగినా కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడుతుండ్రు. మేము గట్టిగా అడిగితే ఏమంటున్నారు, ఏం చేస్తారో చేసుకోపోండి అని అంటున్నారు. మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, మీరు బీజేపీ పార్టీలో తిరిగి, మీరు ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అంటున్నారు. నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. పార్టీకి ఇల్లుకి సంబంధం లేదని మేము అడిగాము. మాకు భూమి లేదు, జాగలేదు, మేము కిరాయి ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాము. కిరాయి ఇంట్లో ఉంటున్నామని అడిగినా కూడా అంటున్నారు మీకు అర్హత లేదు, మీకు సోమత లేదు, కట్టేంత సోమత లేదు, మీకు వెళ్ళదు అంటుండ్రు. ఇది ఒకటి నాకు అర్థం కావట్లేదు. సోమత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఒకటి మాత్రం అర్థం కావట్లేదు. ఫస్ట్లో పేర్ల లిస్ట్ వచ్చింది, ఇప్పుడు లిస్ట్లో పేరు లేదు. నాది ఫస్ట్లో వచ్చింది, గ్రామ సభలో నా పేరు వచ్చింది. నేను ఆల్రెడీ ప్రజాపాలన చేశాను, ప్లస్ అది మీ సేవలో 3 సార్లు అప్లై చేశాను. అయినా ఇప్పుడైతే లిస్ట్లో నా పేరు లేదు. ఫస్ట్ లిస్ట్లో మాత్రం నా పేరు వచ్చింది. ఫస్ట్ మా పేరు వచ్చింది, ఇప్పుడు లేదు లిస్ట్లో నా పేరు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఈ జఫర్గఢ్ మండలంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఈ కడియం శ్రీహరి అనుచరులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. గ్రామ సభలో వచ్చిన పేర్లు కాకుండా పేర్లు పక్కకు పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలతోని వాళ్ళ గ్రామాల గ్రామ శాఖల పార్టీని కూకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే
ఇందిరమ్మ ఇల్లు వచ్చే పేర్లు వాళ్ళ 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 వర్గానికి సంబంధించిన పేర్లే వచ్చినాయి. నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు మాత్రం ఇల్లు రాలేదు. ఇది కడియం శ్రీహరి మా బీజేపీ పార్టీ మీద కక్ష కట్టి మా బీజేపీకి మాత్రం ఇల్లు ఇవ్వద్దు, మన పార్టీకి తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చేయలేదని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిండు. అదే ప్రకారంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మీరు బీజేపీలు ఉన్నారు కాబట్టే మీకు ఇల్లు ఇస్తలేం అనే ఉద్దేశంలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. దీని గురించి మేము ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రానికి సరి అయిన న్యాయం జరుగుతూ ఏమి లేని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలు నిరాహార దీక్షలకు పూనుకొని మా పార్టీ సత్తా ఏందో చూపిస్తాం. కడియం శ్రీహరి జాగ్రత్త, నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్తున్నాం కాబట్టి మీ కార్యకర్తలకే కాదు, నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చేది మీ తాత జాగిరి కాదు, మీ అయ్య జాగిరి కాదు. ఇది పేద ప్రజలకు సంబంధించిన ఇండ్లు. ఇది మేము ఇచ్చేది మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఇండ్లు. ఆ పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లు పేరు మీద మీరు ఆ నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్లకు మీరు అన్యాయం చేస్తాను కాబట్టి దాని గురించి మేము మా మండల కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని మా బీజేపీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ గౌడ్ కోరుకోపుల. నేను జఫర్గఢ్ మండల ప్రెసిడెంట్ బీజేపీ. జఫర్గఢ్ మండలంలో ఉన్న 21 గ్రామాల్లో ఏదైతే ఇందిరమ్మ కమిటీల పేరుతో వారి ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే, కాంగ్రెస్ వారికి కూడా కాకుండా కడియం శ్రీహరి గారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేసినారు. మా గ్రామంలో దాదాపు నీడలేక అవస్థపడుతున్న కుటుంబాలు చాలా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి వారికి ఎవరెవరైతే అనుకూలంగా ఉంటారో వారికి మాత్రం ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేసినారు. ఈ విషయంలో మేము మొదటి నుంచి అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కేంద్రం నుంచి కూడా పీఎం ఆవాస్ యోజన కింద కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో డబ్బులు కలుపుతారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది. కాబట్టి మేము బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అని కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గతంలో డిమాండ్ చేసినాం. ఇంతకుముందు ఎంపీడీఓ గారు కూడా వారం కింద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏం చేసినా కూడా మా ఇష్టారాజ్యంగా మేము చేసుకుంటామన్న ఉద్దేశంతో ఇందిరమ్మ కమిటీల ప్రోద్బలంతోనే గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తులతో పాటు ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని తొక్కిపెట్టేసి మీరు కాంగ్రెస్లో ఉంటేనే, కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటేనే, కడియం శ్రీహరి గారు చెప్పినట్టు వింటేనే ఇల్లు ఇస్తామని ఈ పేదవారిని అనర్హులను అర్హులుగా ప్రకటించి గతంలో ఇల్లు వచ్చినప్పటికీ వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నిరంకుశత్వం ఇట్లనే జరుపుకుంటూ ముందడికి పోతే కనుక మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 20వ తారీఖు నిరాహార దీక్ష కూర్చుంటామని ఎంపీడీఓ గారికి తెలియజేయడం జరిగింది. ఈ మధ్యలో కూడా వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇన్ఛార్జి మంత్రి గారు మనకు సమయం ఇస్తారో సమయాన్ని బట్టే మేము లిస్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఏం జరిగినా ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు, ఫైనల్ చేసేది ఇందిరమ్మ